ప్రకారం వ్యవహరిస్తే సార్తో ఎటువంటి ఆటంకాలు ఉండవు అనేది మాత్రం సుస్పష్టం. ఆ విధంగానే అడుగులు పడతాయని కూడా మనం ఆశిద్దాం. ఇక రెండో అంశం మనం చూస్తే పశ్చిమాసియా మళ్లీ రగలబోతుందా? ఇప్పటికే ఆ యుద్ధ ప్రకంపనలు ఆర్థిక వ్యవస్థలను కుప్పకూలుస్తున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 మొదలు కాబోతుందా అంటే ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే జరిగిన యుద్ధంతో ప్రపంచం అల్లాడిపోతుంది. మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్టు మళ్లీ వార్ షురూ చేయబోతున్నారా ట్రంప్? ఒకవైపు కాల్పుల విరమణ కొనసాగుతుంది, మరోవైపు ఒప్పందం కోసం చర్చలు సాగుతున్నాయి. కానీ ఆ చర్చలు ఫలప్రదమయ్యేటట్టు కనపడట్లేదు. ఎక్కడికక్కడ ట్రంప్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ సమయంలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయా? ప్రపంచ దేశాల్లో కలవరం రెట్టింపు అవుతుందా? ఏం జరుగుతోంది? అండ్ ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడుకోవాలి మనం. చైనాలో ట్రంప్ పర్యటన అందుకేనా? యుద్ధం ముగింపు కోసమే చైనాలో అమెరికా అధ్యక్షుడు పర్యటించారా? ఇక 3 రోజులు పర్యటన చేశారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. వాణిజ్యానికి సంబంధించి, దౌత్యానికి సంబంధించి, ఇద్దరి మధ్య సహకారానికి కలిసి నడుద్దాం, ఇలాంటి మాటలన్నీ ఒక ఎత్తుగా కనిపిస్తే, అవసరమైతే యుద్ధం చేస్తామంటూ చైనా హుంకరించడం మరో ఎత్తు. అదో బెదిరింపుగానే చూడాల్సి ఉంటుందా? అమెరికా అధ్యక్షుడికే చైనా వార్నింగ్ ఇచ్చిందా? తైవాన్ విషయంలో ఇక తల దూరిస్తే కబద్దారంటూ ట్రంప్ కు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మొహమ్మదే చెప్పేశారా అంటే ఆ విధంగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ట్రంప్ జిన్పింగ్ క్విడ్ ప్రోకో చేసుకున్నారా? ఏం జరుగుతుంది అసలు? చైనాలో ట్రంప్ పర్యటన తర్వాత ప్రపంచ రాజకీయాలు మారబోతున్నాయా? తైవాన్ జోలికి మీరు రావద్దు, ఇక తైవాన్ కు మేం సాయం చేయబోమంటూ అమెరికాకు చైనా ఆఫర్ ఇచ్చేసిందా? అసలు ఏం జరుగుతుంది? పశ్చిమాసియాలో పరాభవం కంటే ఇటు ఇరాన్ కూడా చైనా సాయం చేస్తుంది. ఆ సాయాన్ని కూడా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారా? జిన్పింగ్ తో ట్రంప్ క్విడ్ ప్రోకో చేసుకున్నది అందుకోసమేనా? తైవాన్ కు అమెరికా హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమైందా? అమెరికా చాలా దేశాలను కూడా మధ్యలో వదిలేసిన సందర్భాలున్నాయి. జిన్పింగ్ వార్నింగ్ తో కూడిన డీల్ కు ట్రంప్ ఓకే చెప్పాల్సిన పరిస్థితులు నిన్న కనిపించాయి. చైనాకు తైవాన్ కేవలం 95 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ విషయాలు ట్రంపే చెప్తూ ఉన్నారు. తమకు 15,000 కిలోమీటర్ల దూరంలో ఉందని ట్రంప్ చెప్పారు. ఈ విషయం ఇప్పుడే తెలిసిందా? గతంలో ట్రంప్ కు తెలియదా? 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్ కోసం అమెరికా ఎందుకు సాయం చేయాలి అన్నట్టు ట్రంప్ మాట్లాడారు. ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఎందుకు ఒక్కసారి నాలుక మడతేశారు? ఈ అంశం గురించి కూడా మాట్లాడదాం. ఇరాన్ కు చైనా సాయం నిలిపేయబోతుందా? ఎస్. తైవాన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోకుంటే, తైవాన్ కు సాయం చేయకుంటే ఇరాన్ కు చైనా సాయం ఆటోమేటిక్ గా ఆగిపోతుందని ఒక చర్చ తీసుకొచ్చారు. ఒక టేబుల్ మీద ఈ అంశాన్ని చేర్చారు. అప్పుడు ఇరాన్ చేష్టలు ఉడిగిపోతాయి. అమెరికా సంబంధించి యుద్ధంలో పై చేయి సాధించడానికి వీలవుతుంది. ఇజ్రాయెల్ ను ఎదుర్కోవడం అంత ఈజీ కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. చచ్చినట్టు ఇప్పుడు అమెరికా మాట వినాల్సిందే, డీల్ చేసుకోవాల్సిన పరిస్థితిని ట్రంప్ క్రియేట్ చేసుకున్నారా? ఇరాన్ పై యుద్ధం మళ్లీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇరాన్ ను టచ్ చేసి ఇరుక్కుపోయామనేది ప్రస్తుతం అమెరికా భావన. అమెరికానే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా అదే అనుకుంటున్నాయి. ఆ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్న అమెరికాకు ఎక్కడ ఎటువంటి అవకాశాలు కనిపించట్లేదు. ఇరాన్ కు చైనా సాయం ఆగిన మరుక్షణం యుద్ధం మళ్లీ మొదలవ్వబోతుందా? అప్పుడు అమెరికా లక్ష్యం నెరవేరబోతుందా? తైవాన్ ను చైనా చావు దెబ్బ కొట్టబోతుందా? ఏం జరగబోతుంది? తైవాన్ చుట్టూ ఇప్పటికే చైనా నౌకలు మోహరించున్నారు. జిన్పింగ్ చిటిక వేస్తే అటాక్స్ మొదలైనట్టే. అలాగని తైవాన్ ను తక్కువ అంచనా వేయలేదు. చైనా నక్కజిత్తులు బాగా తెలిసిన దేశం తైవాన్. తనకు తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న దేశాలు కూడా డ్రాగన్ కుయుక్తులను తిప్పి కొట్టగలిగే సామర్థ్యం ఉందా? చిప్ మేకింగ్ లో, సెమీ కండక్టర్ల తయారీలో అగ్రస్థానంలో ఉంది తైవానే. అమెరికన్ కంపెనీలకు సైతం సరఫరా చేస్తుంది. అలాంటి తైవాన్ పై డ్రాగన్ వాలిందంటే ప్రపంచ ఐటీ రంగానికి కష్టకాలం ఎదురైనట్టే. ఇప్పుడు హర్ముజ్ లాగా ఐటీ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కానీ ప్రపంచ దేశాలన్నీ చైనా దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాయా? ఏం చేయబోతుంది తైవాన్? మాట్లాడదాం. ధరల పెరుగుదలను ఇక ఎవరు ఆపలేరా? ఓవైపు యుద్ధ ప్రభావం, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు నిత్యావసర వస్తువుల ధరలను పెంచేస్తాయా? బంగారం కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటే ఎవరు పెద్దగా స్పందించలేదు. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు ఉన్నవారు కొంత బాధపడ్డారు. కొన్ని గంటల్లోనే పెట్రోల్, డీజిల్ రేట్లు కేంద్రం పెంచేసింది. ప్రతి ఒక్కరూ స్పందించారు, గోసపడ్డారు, ఆవేదనను వెలిబుచ్చారు. మోదీ చెప్పిన పొదుపు మంత్రం ఎందుకేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ బాధలు ఇంకా ఉండబోతుందంటూ కూడా ప్రజలే నిర్ణయానికి వచ్చారు. మరో 10 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రవాణా రంగంతో ముడిపడిన అన్ని రంగాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ధరలు చుక్కల్లోకి చేరుకుంటాయనేది పక్కా. ఇక మనం పొదుపు మంత్రం పాటిస్తున్నామా? ప్రధాని పొదుపు మంత్రం పఠించారు, సరే, మరి మనం పాటిస్తున్నామా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే, మోదీ తన కాన్వాయ్ని తగ్గించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు దుబారా తగ్గించాయి. ఒక్కరి సంగతి కాదు. మనం పొదుపు పాటిస్తున్నామా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఎవరి జీవితం వాళ్ళదే కదా. ఎవరు పొదుపు పాటిస్తే, ఎవరు దుబారా తగ్గించుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉన్నట్టే అంటున్నారు ఆర్థిక నిపుణులు. అందరూ పాటిస్తే మాత్రం దేశం సేఫ్ గా ఉన్నట్టే అనే లెక్కలు కూడా వినిపిస్తున్నాయి. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శ్యామ్ సుందర్ గారు, ప్రముఖ విశ్లేషకులు, అదేవిధంగా మధుసూదన్ గారు, ప్రముఖ విశ్లేషకులు మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్ సుందర్ గారు నమస్కారం. నమస్తే అండి. మధుసూదన్ గారు నమస్కారం. మొత్తంగా చూస్తున్నాం శ్యామ్ సుందర్ గారు, ఏంటి
చైనా పర్యటనకు వెళ్ళిన ట్రంప్ కు మొత్తంగా జిన్పింగ్ తన స్టైల్లో చుక్కలు చూపించినట్టుంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్నట్టుగా ఉంది ఈ ట్రంప్ పరిస్థితి. ఏంటి ఈ మధ్య అసలు ట్రంప్ కి ఎటువంటి కాలం కలిసి రావట్లేదా? అడుగులు తడబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి ఎలా చూస్తున్నారు చైనా పర్యటన? అమెరికా విషయంలో ఎప్పటికీ కూడా నమ్మదగ్గ వ్యక్తి కాదు. అమెరికా ఎప్పటికీ తన స్వార్థం కోసమే ఆలోచిస్తుంది. ఇంతకాలం తైవాన్ కు సపోర్ట్ చేయడం వల్లనే చైనా పెద్దగా దానిపైన స్వాధీనం చేసుకోలేకపోయింది తైవాన్. అయితే ఇది ఒక రకంగా మనకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులే అంతర్జాతీయంగా. ఎందుకంటే చైనాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది, ఇరాన్ లొంగిపోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల లోపల చైనా బలవంతంగా అంటే అమెరికా చైనా కలిస్తే మనకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా మాట మనం వినట్లేదనే విషయం, అమెరికాకు కోపంగా ఉన్న విషయము, ట్యాక్సులు పెంచిన విషయం మనందరికి తెలిసింది. పెట్రోల్ రష్యా నుంచి కొనొద్దు, పెట్రోల్ డీజిల్ అని చెప్పేసి ఆయిల్ నిల్వ. ఈ నేపథ్యం లోపల అమెరికా చైనా కలిస్తే మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో. కాబట్టి మనకు రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి, మిగతా దేశాలతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా పశ్చిమాసియాలో ఏదైతే ఇరాన్ బలహీన పడితే అప్పుడు అమెరికా చైనాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అంతర్జాతీయంగా. కాబట్టి ఏదో రకంగా తనకు గిట్టని వాళ్ళను తన కంట్లో నలుసును ఏదో రకంగా తీసేసుకోవడం అనేది అమెరికాకు అలవాటు. అది బాగా నయానో భయానో బెదిరించో ఆఖరికి వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసే పరిస్థితికి దిగజారింది అమెరికా తన పట్టుదలను కాపాడుకోవడం కోసం. కాబట్టి ఇరాన్ వచ్చేసరికి ఇరాన్ అంత ఎదిరిస్తుంది, ఇరాన్ కు అంత సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి అనుకోలేదు అమెరికా ముందు. శ్యామచంద్ర గారు ఈ పర్యటనలో ఒక ముఖ్య అంశం బయటకు వచ్చింది. జిన్పింగ్ తో ట్రంపే స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి. అమెరికా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, నిజమే కదా అని జిన్పింగ్ అంటే ఎస్ పరిస్థితి బాగోలేదని చెప్పి అమెరికా అధ్యక్షుడే చెప్పాడు. సో అమెరికా అధ్యక్షుడు ఈ విషయం చెప్పడంతో ఒక రకంగా అంతర్జాతీయ పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. ఒక రకంగా ఆర్థిక మాంద్యం కొట్టొచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన ప్రధాని కూడా పొదుపు మంత్రం అంటూ ఉన్నారు. ఏంటి అసలు అమెరికా ఆర్థిక పరిస్థితి ఎంతవరకు దిగజారిపోయింది అనుకోవచ్చు? ఎలా చూడొచ్చు అంటారు ఆ అంశం? మన దేశంలో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు కానీ అమెరికాలో ఎప్పుడూ పెంచారు, గతంలోనే పెంచేశారు అమెరికా లోపల. అమెరికా ఆర్థిక పరిస్థితి చాలా రోజుల నుంచి దయనీయంగానే ఉంది. మనం అనుకుంటాం ఇంతవరకు అగ్రరాజ్యాలు అనుకుంటాం, కానీ యూరోప్ దేశాల్లో కూడా ఆర్థిక మాంద్య పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. మనం అదృష్టవంతులం, ఇంకా ఆర్థిక మాంద్య పరిస్థితులు మన వరకు రాలేదు కాబట్టి ముందే పొదుపు చర్యలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో పివి నరసింహరావు హయాంలో, అంటే అంతకుముందు చంద్రశేఖర్ గారి హయాంలో గోల్డ్ ను తాకట్టు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, విమానాల్లో తీసుకెళ్లి మరి తాకట్టు పెట్టారు. ఆ గోల్డ్ ని మొన్న మోడీ గవర్నమెంట్ ఇండియాకి తీసుకొచ్చింది. కాబట్టి అంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఆ తర్వాత చంద్రశేఖర్ గవర్నమెంట్ తర్వాత పివి నరసింహరావు గవర్నమెంట్ లో కనుక ఆర్థిక సంస్కరణలు కనుక తీసుకురాకపోయి ఉంటే భారతదేశం ఇంకా దయనీయమైన పరిస్థితుల్లో ఉండేది. కానీ పివి నరసింహరావు సంస్కరణలు భారతదేశాన్ని నిలబెట్టగలిగినాయి. ఇది దేశం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆ సంస్కరణల ఆధారంగా ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, సంస్కరణలు, విదేశాంగ విధానం అన్నిటికీ ప్రతి భారతీయుడు సహకరించాల్సిన అవసరం ఉంది. కాకపోతే విషయం ఏంటంటే భద్రత రీత్యా ఉన్నటువంటి Z+ కేటగిరీని తగ్గించుకోవడం ఎంతవరకు కరెక్ట్? పొదుపు అంటుంటే ప్రతిపక్షాలు నాయకులు అనవసరంగా స్టేటస్ కోసం సెక్యూరిటీని పెంచుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఢిల్లీ కార్పొరేటర్ తో సహా. కాబట్టి ఆ సెక్యూరిటీని తగ్గిస్తే సరిపోతుంది. ప్రధాని, హోమ్ మినిస్టర్ ఇలాంటి వాళ్లకు పటిష్టమైన భద్రత అవసరం. అట్లా మధుసూదన్ గారు ఏంటి మొత్తంగా పర్యటనకు వెళ్ళారు, చైనా పర్యటనకు వెళ్ళి ఏదో చేద్దాము, ఇరాన్ కు సంబంధించి చైనాతో చెప్పించే ప్రయత్నం చేద్దాం అనుకుంటే చైనానేమో తైవాన్ అంశాన్ని తీసుకొచ్చి అమెరికానే ఇరుకుని పెట్టింది. సో అక్కడికి వెళ్ళిన ఫలితం అయితే ట్రంప్ కు దక్కలేదనేది సుస్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకు ఈ యుద్ధంలో ఇరుక్కున్నామా అని కూడా ట్రంపే కాదు అమెరికన్ ప్రజలు మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ కూడా ఆ పరిస్థితికి వచ్చారు. సో యుద్ధం ఏం చేయాలనుకుంటున్నారు? ఎండ్ కార్డు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎలా చూస్తున్నారు ట్రంప్ చైనా పర్యటన? నమస్తే అండి.
అమెరికా చైనా ఇప్పుడు కూడా అవి మిత్ర దేశాలు కావు. కానీ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రపంచ ఆర్థిక మాంద్యం ఏర్పడుతున్నటువంటి ఈ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వాణిజ్యపరమైనటువంటివి అంటే ఈ చైనా మీ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో వాటి మీద అమెరికా టారిఫ్లు అడ్డగోలుగా విధించడము, అమెరికన్ ప్రొడక్ట్స్ మీద చైనా టారిఫ్లు విధించడము, అదేవిధంగా ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతున్నాయో వాటిని కూర్చొని మాట్లాడుకునే ఆలోచనతో మన అమెరికన్ ప్రెసిడెంట్ చైనాకు వెళ్ళడం అనేది జరిగింది. వెళ్ళిన సందర్భంలో చాలా అంశాలు అంటే మీరు అన్నటువంటి తైవాన్ కి సంబంధించిన అంశమే కాకుండా వాళ్ళ వాణిజ్యానికి సంబంధించినటువంటివి ఏఐకి సంబంధించినవి కావచ్చు, కంప్యూటర్ చిప్స్ సంబంధించినవి కావచ్చు, బోయింగ్ విమానాలు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, వాణిజ్యానికి సంబంధించినటువంటి చాలా అంశాల పట్ల క్లారిటీగా వాళ్ళంతా ఒప్పందాలు చేసుకున్నారు, డిస్కషన్ జరిగింది. ఈ మాట్లాడుతున్నటువంటి క్రమంలో జనరల్ గా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సందర్భంలో ఏదైనా డిస్కషన్స్ వస్తున్నప్పుడు తైవాన్ మాది దాని జోలికి మీరు వెళ్ళకండి అని చెప్పి ఒక హెచ్చరికగా దాంతో మన ఇద్దరం కూడా దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది, అవసరమైతే మేము యుద్ధం కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి సున్నితంగా హెచ్చరించడం అనేది చైనా చేసినటువంటి సందర్భం చేసింది. కానీ చైనాకు ఇవాళ తైవాన్ ని ఆక్రమించాలి అనే ఆలోచన ఒకవేళ వస్తే ఒక వన్ డేలో దాన్ని క్యాప్చర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ యొక్క చైనాకు ఉన్నటువంటి సైనిక శక్తి ముందట తైవాన్ చాలా చిన్న దేశం. ఈ అమెరికా ఎంత ఆయుధాల అమ్ముకున్నప్పటికీ కూడా అది చైనా అనేది ఈ యొక్క దౌత్యపరమైనటువంటి అంశంలో తైవాన్ అట్లా పెట్టుకొని ఎప్పటికి కూడా ఇది మా దేశమే, మా కంట్రీలో భాగమే అని చెప్పి ఆలోచనలో ఇవాళ చైనా అంటా ఉన్నది. కాబట్టి దాంట్లో మీరు జోక్యం చేసుకోవద్దని హెచ్చరిక చేసింది. కానీ అమెరికా కూడా డైరెక్ట్ గా కూడా తైవాన్ మేము రక్షణగా ఉంటామని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడలేదు. అది అంటే దానికి ఆయుధాలు అమ్ముకోవడము అనేది అది దేశం యొక్క సంస్కృతి. అమెరికా ఎప్పుడు వాళ్ళ ఆయుధాల వ్యాపారమే పెద్ద వ్యాపారంగా ప్రపంచంలో చేస్తూ ఉంటది. మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో చాలా సార్లు కూడా డిస్కషన్ వచ్చింది. ఆయుధాలు ఆలోచన వచ్చినప్పుడల్లా ఒక యుద్ధాన్ని ముందు పెడుతుంది అమెరికా అనేది మనం సుస్పష్టం. కాబట్టి అమెరికా రెచ్చగొట్టే ధోరణిలో పోయి యుద్ధాలను మొదలు పెట్టాలన్న ఆలోచనలో భాగంగా సముద్ర జలాలు, దక్షిణ సముద్ర జలాలలో అది అంతర్జాతీయ సముద్ర మార్గాలు కాబట్టి మేము ఎవరేమైనా రావచ్చు అని చెప్పి ఈ నౌకలతోటి సైనిక విన్యాసాలకు కూడా అమెరికా పాల్పడుతున్న సందర్భం. చైనా కూడా తన యొక్క దానికి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ కూడా ఈ తైవాన్ చుట్టూ కూడా తిప్పడం అనేది జరుగుతా ఉన్నది. కాబట్టి ఈ రెండు కూడా ఉద్రిక్త పరిస్థితులు వస్తాయి తప్ప ఎక్కడ కూడా ఈ యొక్క యుద్ధము అనేది వస్తుందని చెప్పి ఆలోచన లేదు. ఎందుకనంటే ఇప్పుడు కూడా ఈ అమెరికా కూడా చూడండి, ఎప్పుడు కూడా అమెరికా రాజ్యము అది ఎప్పుడు తన దేశంలో యుద్ధం చేయదు, పక్క దేశాల పైన యుద్ధం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటది. అదే విధంగా చైనా కూడా చాలా తెలివిగల దేశం, వాణిజ్య పరంగా ప్రపంచంలో నెంబర్ 1 ఉన్నటువంటి దేశం. కాబట్టి అన్ని దేశాలతో తన యొక్క సరుకులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది యుద్ధం చేసినట్టయితే తినేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రెండు తహతలాడాయి అంటే వాళ్ళు ఎకనామిక్ గా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి వాళ్ళు యుద్ధము కావాలని చేయరు. కాబట్టి ఇది ప్రపంచం. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క అమెరికా అండ్ చైనా ఈ రెండు దేశాల ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉంటుందంటే ఈ రెండు దేశాలు సామరస్యంగా మంచి వాతావరణంలో వ్యాపారాలు చేసుకుంటే ప్రపంచం శాంతిగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ మధుసూదన్ గారు, శ్యామ్ సుందర్ గారు. మొత్తంగా చూస్తున్నాం అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటన అయితే కొనసాగింది. సో తీసుకున్న నిర్ణయాలతో ఏం చేయబోతున్నారు, ఇరాన్ ఇజ్రాయెల్ విషయానికి సంబంధించి యుద్ధానికి సంబంధించి ఒక ఎండ్ కార్డు పడేలా ఏమైనా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? ట్రంప్ ఇంటా బయట విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఇటువంటి సమయంలో యుద్ధానికి ఎండ్ కార్డు పడాలని ట్రంప్ చూస్తున్నా ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్.